నేపాల్లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కర్కి నియమితులు కానున్నారు. జెన్జెట్ సైన్యం, నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ మధ్య తీవ్రంగా జరిగిన చర్చల తర్వాత ఈ మేరకు అంగీకారం కుదిరింది. రాత్రి 9 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఒప్పందంలో భాగంగా జస్టిస్ సుశీలా కర్కి రాజ్యాంగబద్దంగా తాత్కాలిక ప్రధాని పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమం చేయడానికి నేపాల్ పార్లమెంటును రద్దు చేశారు. సుశీలా కర్కీకి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. ఆమె భారత్లో విద్యను అభ్యసించారు. బీహెచ్యూలో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేశారు. తొలుత ఉపాధ్యాయురాలుగా కెరీర్ ప్రారంభించి తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మరకలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టిన జస్టిస్ కర్కి 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు.